కొంతమందికి ఈ ఏడాది నిరాశ మిగిల్చిన మరికొందరు మాత్రం 12 నెలల పాటు మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ఇటువంటి వారిలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నారు. 2025లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా అతను నిలిచాడు. రూట్ సాధించిన ఘనతలో విశేషం ఏంటంటే ఈ ఏడాది అతను అంతర్జాతీయ క్రికెట్లో కొట్టిన సిక్సర్ల కంటే చేసిన శతకాలే ఎక్కువ. అతనితో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు కూడా ఈ ఏడాది సెంచరీల వర్షం కురిపించారు. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నవంబర్ 1 శతక వీరుడు ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ 2025లో అత్యధికంగా 7 సెంచరీలు సాధించాడు. కేవలం 33 ఇన్నింగ్స్ లోనే అతడు ఈ ఘనత అందుకోవడం విశేషం. 53కు పైగా సగటుతో మొత్తం 1613 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూట్ ఈ ఏడాది 7 సెంచరీలు చేస్తే కేవలం 5 సిక్సర్లు మాత్రమే కొట్టారు. టీమిండియా స్టార్ శుభ్మన్ గిల్ కూడా 2025లో 7 సెంచరీలు బాదారు. అయితే గిల్ ఈ ఘనత సాధించడానికి 42 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. అయితే రూట్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. గిల్ 49 సగటుతో మొత్తం 1764 పరుగులు చేశారు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. నవంబర్ 3 వెస్టిండీస్ బ్యాటర్ షాన్ హోప్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అతను 50 ఇన్నింగ్స్ లో 1760 పరుగులు సాధించారు. అతని బ్యాట్ నుంచి మొత్తం 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగో స్థానం న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ అత్యధిక సెంచరీల రేస్ లో 4వ స్థానంలో నిలిచారు. కేవలం 22 ఇన్నింగ్స్ లోనే అతను 4 సెంచరీలు సాధించి 792 పరుగులు చేశారు. 2 హాఫ్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఐదో స్థానం భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా 2025లో అద్భుత ప్రదర్శన చేశారు. 23 ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు సాధించిన జైస్వాల్ మొత్తం 916 పరుగులు చేశారు. అతని బ్యాటింగ్ సగటు 41.63గా నమోదైంది.